Hello, my dear students. Welcome all of you. Welcome to my YouTube platform, Rohit's Analysis. Guys, first of all, ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ అందరికీ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, జగదీష్ సార్ జాగ్రఫీ బుక్ రిలీజ్ అయింది. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను, సార్ బుక్కే ఇది. కాకపోతే ఓన్లీ తెలుగు మీడియం మాత్రమే రిలీజ్ అయింది. ఒక 2 to 3 weeks టైం ఇవ్వండి. ఇంగ్లీష్ మీడియం బుక్ కూడా సేమ్ ఇదే రేంజ్లో ఇందులో ఉన్న ఏదైతే ప్రాబ్లమ్స్ ఇన్ కేస్ వచ్చి ఉంటే భవిష్యత్తులో రాబోతుంటే ఇవన్నిటిని ఓవర్కమ్ చేసి స్పష్టంగా ఇంగ్లీష్ మీడియం బుక్ కూడా రిలీజ్ చేస్తాం. అండ్ గైస్, కొన్ని నెలలుగా అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ వచ్చినప్పటి నుంచి జగదీష్ సార్ వీడియోస్ చేసిన, నేను చేసిన, ఇగో ఏ ఫ్యాకల్టీ చేసినా మీ అందరి ఎగ్జైట్మెంట్ నేను అర్థం చేసుకుంటాను. మెటీరియల్స్ ఉంటే చాలా తొందరగా మీరు చదువుకుంటారు. సో ఇది వీలైనంత త్వరగా రావడానికి ఎంతో ట్రై చేశాము. బట్ డిఫరెంట్ అంటే రాయడము అండ్ దాన్ని ప్రింటింగ్ చేయడము అండ్ దాన్ని మళ్ళీ డిటిపి చేయడం, దాని తర్వాత ప్రింటింగ్ చేయడం, ఆ మధ్యలో ప్రూఫ్ రీడింగ్, ఆ మార్కెట్లోకి బుక్ రిలీజ్ చేయడం, వీటన్నిటికీ ప్రాసెస్కి కొంచెం డిలే అయింది. అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ, అంటే మిమ్మల్ని చాలా వెయిట్ చేయించి ఉంటే. సో అండ్ ద వెయిట్ ఈజ్ ఓవర్. అండ్ ఈ వీడియోలో ఈ బుక్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ప్రొవైడ్ చేస్తాను. అండ్ గైస్, ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను, ఇంగ్లీష్ మీడియం బుక్ 2-3 వారాల్లో రాబోతుంది. జగదీష్ సారే రాసిన ఇంగ్లీష్ మీడియం బుక్. అండ్ జగదీష్ సార్తో పాటు నేను కూడా ఆ బుక్ని సూపర్వైజ్ చేశాను. ఇంగ్లీష్ మీడియం బుక్ చాలా అద్భుతంగా ఫ్రేమ్ చేయబోతున్నాను. మీరు ఎగ్జైట్ అవ్వకండి, సో తొందర పెట్టకండి. డెఫినెట్గా 2 to 3 weeksలో బుక్ వస్తుంది. వీడియో అంటే బుక్ రిలీజ్ కంటే ముందు నేనే మళ్ళీ రిలీజ్ అప్డేట్ చేస్తాను. ఇంగ్లీష్ మీడియం ఏపీపీఎస్సీ ఎక్స్క్లూజివ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఓరియంటెడ్గానే బుక్ రిలీజ్ చేస్తున్నాం. ఇది కూడా మీరు చూస్తే జాగ్రఫీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2. అండ్ గైస్, అంతకంటే ముందు బుక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు, ఎవరైతే ఫస్ట్ టైం యూట్యూబ్కి వచ్చారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ మన అప్లికేషన్ పేరు కూడా రోహిత్స్ అనాలిసిస్ అని ఉంటుంది. ఇందులో మీకు జగదీష్ సార్వి బైలింగ్వల్ కోర్సెస్ అంటే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో కోర్సెస్ అవైలబుల్లో ఉంటాయి. ఇవి లైవ్ ప్లస్ రికార్డింగ్ ఉంటాయి. అండ్ అలాగే ప్యూర్ ఇంగ్లీష్ మీడియం కూడా రికార్డెడ్ క్లాసెస్ మీకు అందుబాటులో ఉంటాయి. మీకు జస్ట్ ప్రొఫైల్ చూపిస్తున్నాను. మీరు రోహిత్స్ అనాలిసిస్ అని అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ బైలింగ్వల్ కోర్స్ ఇంగ్లీష్ తెలుగు మీడియంలో ఉంటుంది. ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో ఓన్లీ తెలుగు మీడియంకి కూడా మళ్ళీ చేస్తుంటాము ఇఫ్ టైం పర్మిట్స్. లేదా ఇందులోనే ప్యూర్గా ఎక్కువగా తెలుగు మీడియం డామినేటెడ్ చేస్తుంటాం, ఎందుకంటే ఆల్రెడీ సపరేట్గా ఇంగ్లీష్ మీడియం వచ్చింది కాబట్టి. ఏదైనా మీకోసం ఎంత సాధ్యమైతే అంతవరకు మేము చేస్తాం. ఇంకొంతమంది కొన్ని వందలాది మంది స్టూడెంట్స్ వీడియోస్ తీసుకోవడానికి చాలా రెడీగా ఉన్నారు, కానీ బుక్ కోసం వెయిట్ చేశారు. తెలుగు మీడియం స్టూడెంట్స్, అండ్ ద వెయిట్ ఈజ్ ఓవర్. బుక్ హ్యాస్ బీన్ రిలీజ్డ్. అండ్ గైస్, ముఖ్యంగా జాగ్రఫీలో స్టూడెంట్స్ ఉంటున్న భయం ఏంటంటే 30 మార్క్స్కి బుక్ మనకు ఎగ్జామ్లో మార్క్స్ ఉన్నాయి, కానీ 30 మార్క్స్కి చాలా 400, 500. నేను ఎవరిని విమర్శించట్లేదు, ఏమి చెప్పట్లేదు. బట్ థింగ్ ఏంటంటే బుక్స్ కొంచెం హెవీగా ఉండేసరికి స్టూడెంట్స్ కొంచెం బర్డెన్గా, కొంచెం బల్కీగా ఫీల్ అయ్యారు. అందుకోసం ఎక్స్క్లూజివ్గా ఓన్లీ గ్రూప్ 2 ఓరియంటెడ్ బుక్ మాత్రమే కావాలి, వాళ్ళ కోసమే బుక్ ప్రిపేర్ చేయాలి అన్న ఉద్దేశంతో ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2. మీకు ఇక్కడ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ 3, 4 ఎస్ఐ కానిస్టేబుల్ యూపీఎస్సీ ఏం కనిపించవు, ఓన్లీ గ్రూప్ 2. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ ఓరియంటెడ్గానే ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే. అండ్ గైస్, ఈ బుక్లో కూడా మీకు సిలబస్ నేను క్లియర్గా అంటే సిలబస్ పేజ్ని మీకు చూపిస్తాను. అంటే ఇందులో ఏమేమి ఉన్నాయి అండ్ ఈ బుక్ ఎక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు, ఎలా ఏంటో దానికి సంబంధించిన కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తుంటాను. చూడండి గైస్, సో ఇది బుక్. సో ఇక్కడ నా చేతుల్లో ఉంది జాగ్రఫీ. మీకు లైటింగ్కి సరిగ్గా కనిపించకపోవచ్చు, బట్ జాగ్రఫీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 బై జగదీష్ బమ్మిడి సార్. అండ్ ఇందులో ఫస్ట్ ఎడిషన్, ఇందులో ముందుదా వెనకదా పాతదా కొత్తదా అనే డౌట్ మీకు ఉండాల్సిన అవసరం లేదు. అండ్ గైస్, ఇక్కడ మీరు చూడండి జాగ్రఫీ అకార్డింగ్లీ. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు, సో ఇంగ్లీష్ మీడియం జాగ్రఫీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అకార్డింగ్ టు ద న్యూ సిలబస్ బై జగదీష్ బమ్మిడి, స్టేట్ ఫేమ్ సీనియర్ ఫ్యాకల్టీ. ఇంగ్లీష్ మీడియంలో కూడా సూన్ తొందరలో బుక్ రావచ్చు, ఎందుకంటే నెక్స్ట్ మెసేజెస్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియం బుక్ ఎప్పుడు అని పెడతారు, వాళ్ళ కోసమే ముఖ్యంగా చెప్తున్నాను. అండ్ గైస్, ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ మీకు ఇది గ్రూప్ 2లో మీకు ఇచ్చిన సిలబస్. ఈ సిలబస్కి సంబంధించి సార్ చాలా క్లియర్గా వీడియో చేయడం జరిగింది. సో దాని ఓరియంటెడ్గానే మీకు చూపిస్తున్నాను. మీకు ఇక్కడ చూడండి, ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ కనబడుతుంది కదా.
ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్. మీకు ఇక్కడ చూడండి సౌర వ్యవస్థ భూమి, నాకు తెలిసి మీకు కనబడుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ చాప్టర్ సౌర వ్యవస్థ భూమి, భూమి అంతర్నిర్మాణం. ఓకే, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ అని ఉంది కదా సెకండ్ పాయింట్. చూడండి మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేర్ ఫీచర్స్, క్లైమేట్, స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. సో ఇప్పుడు చూడండి ఈ రెండు సిలబస్లో ఉన్నట్టు చూడండి భూస్వరూపాలు ల్యాండ్ ఫార్మ్స్, వాతావరణం క్లైమేట్, స్ట్రక్చర్, వీటన్నిటికి సంబంధించి ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ చూడండి సో మీకు ఇక్కడ చూస్తే ఓషన్ వాటర్, టైడ్స్, వేవ్స్, అలాగే కరెంట్స్, ఇండియా అండ్ ఆంధ్ర కరెంట్స్, ఓషన్ వాటర్కి సంబంధించి టైడ్స్, వేవ్స్, కరెంట్స్. నెక్స్ట్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మేజర్ ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్, మేజర్ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మేజర్ ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్, క్లైమేట్, డ్రైనేజ్ సిస్టమ్, ఇవన్నీ ఇచ్చారు. సో ఇప్పుడు ఇదే ఆర్డర్లో మీరు చూస్తే సో చూడండి ఓషన్ వాటర్స్ సముద్ర జలాలు, సో పాటులు, తరంగాలు, ప్రవాహాలు అంటే వేవ్స్, టైడ్స్, కరెంట్స్, వీటన్నిటికి సంబంధించి. మళ్ళీ చూడండి ఇంతకుముందు మనం చెప్పినట్టు ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ సో మేజర్ ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్ అని ఉంది. సో మనకు బుక్లో ఇదంతా మన బుక్లో ఉన్న కంటెంట్ పేజ్ మీకు కనిపించాలని ఓన్లీ ఈ ఫ్రంట్ పేజ్ని మాత్రమే కట్ చేశాను. చూడండి ఈ బుక్లో మీకు ఇక్కడ జాగ్రఫీ న్యూ సిలబస్ అని ఉంది అండ్ ఇక్కడ జాగ్రఫీ 1, 2, 3, 4 అప్ టు 19 చాప్టర్స్ ఉన్నాయి. సో అందుకోసం మీకు ఇక్కడ చూడొచ్చు. సో భౌగోళిక స్వరూపాలు అండ్ నెక్స్ట్ చూడండి క్లైమేట్, డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పి కనబడుతుంది కదా. సో మీరు ఇక్కడ చూడండి శీతోష్ణ స్థితి, నదీ వ్యవస్థ, డ్రైనేజ్ సిస్టమ్, సాయిల్స్ కనిపించింది కదా. నెక్స్ట్ మృత్తికలు, నీళ్ళలు. ఇక్కడ చూడండి సో సాయిల్స్ అండ్ వెజిటేషన్ అని ఉంది. సో సాయిల్స్ అండ్ వెజిటేషన్ మీకు ఇక్కడ చూస్తే మృత్తికలు, నేలలు, వెజిటేషన్, సహజ వృక్ష సంపద, న్యాచురల్ వెజిటేషన్ గురించి ఉంది. సో నెక్స్ట్ గైస్ ఇక్కడ చూడండి న్యాచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్ అండ్ దేర్ మేనేజ్మెంట్, న్యాచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్స్ అండ్ దేర్ మేనేజ్మెంట్. మీకు ఇక్కడ చూడండి సహజ వైపరీత్యాలు మరియు విపత్తులు మరియు వాటి నిర్వహణ. సో 1 to 11 వరకు, ఈ 1 to 11 వరకు ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా యూనిట్ 1. సో సిలబస్కి తగ్గట్టే ఏ ఎక్స్ట్రా కంటెంట్ లేకుండా ఇన్ కేస్ ఉంటే దానికి ఇండైరెక్ట్గా కొంచెం రిలేట్ చేస్తూ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అండ్ జగదీష్ సార్కి సంబంధించి టెస్ట్ సిరీస్ అంటే క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ సిరీస్ కూడా త్వరలోనే చేయబోతున్నాము. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ నేను మీకు చెప్తాను. గైస్ చూడండి ఇప్పుడు నెక్స్ట్ చూడండి సెకండ్ యూనిట్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ దేర్ డిస్ట్రిబ్యూషన్. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి సహజ వనరులు మరియు వాటి విస్తరణ, న్యాచురల్ రిసోర్సెస్ అండ్ దేర్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ చూడండి అగ్రికల్చర్ అండ్ అగ్రో బేస్డ్. సో కొంచెం మీకు అంటే ఈ బుక్లో డీటెయిల్డ్గా ఎలా ఉందని చెప్పి మీకు, ఎందుకంటే మీరు ప్రతిసారి బుక్ స్టోర్ దగ్గరికి వెళ్ళిపోయి ఏమేమి ఉన్నాయి అని మీరు చూడాల్సిన, అంటే మీకు ఆ స్ట్రెయిన్ లేకుండా నేనే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ ఇదే. సో చూడండి వ్యవసాయం అనుబంధ రంగాలు, వ్యవసాయం అనుబంధ రంగాలు. సో నెక్స్ట్ చూడండి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రీస్, మేజర్ ఇండస్ట్రియల్ రీజన్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, టూరిజం అండ్ ట్రేడ్. సో వీటన్నింటినీ కూడా సో నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి రవాణా వ్యవస్థ, కమ్యూనికేషన్ సమాచార వ్యవస్థ, పర్యాటకం, ట్రేడ్ అంటే వాణిజ్యం. సో ఇప్పుడు మీరు చూడండి సో ఇక్కడ నుంచి 12 నుంచి ఆల్మోస్ట్ 18 వరకు, 12 నుంచి 18 వరకు ఇదంతా కూడా యూనిట్ 2, ఇదంతా కూడా యూనిట్ 2కి సంబంధించి. సో నెక్స్ట్ మీరు చూడండి ఇప్పుడు థర్డ్ హ్యూమన్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, హ్యూమన్ డెవలప్ అంటే ఇదంతా కూడా మానవాభివృద్ధికి సంబంధించి, డెమోగ్రఫీకి సంబంధించి, అర్బనైజేషన్, మైగ్రేషన్ అంటే థర్డ్ యూనిట్ బేసికల్గా బాగా ఫ్యాక్ట్స్ ఉంటాయి అన్నట్టు. సో ఈ థర్డ్ యూనిట్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా మీకు మానవాభివృద్ధి, జనాభా అనే పాయింట్లో ఇది మనకు థర్డ్ యూనిట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ 3 యూనిట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా జగదీష్ సార్కి చెందిన ఈ బుక్లో మీకు కనిపిస్తుంది. అండ్ ఈ బుక్ కాస్ట్ వచ్చేసరికి 399 రూపీస్ గైస్, 399. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు ఎక్కడ డిస్కౌంట్ లేదంట, ఎందుకంటే బాగా ప్రింట్ చేసి దాన్ని డిఫరెంట్ ప్రైసెస్కి ఇస్తున్నారు అని ఏదో అన్నారు. బట్ తక్కువ ప్రైస్కి జస్ట్ 399 ప్రింట్ చేసి తక్కువ ప్రైస్కి నో డిస్కౌంట్తో ఇస్తున్నారంట. మేబీ కొంతమంది బుక్ స్టోర్స్లో వాళ్ళకు సంబంధించి ఇవ్వచ్చు. ఈ ప్రైస్కి నాకేం సంబంధం లేదు, బుక్ని పబ్లిష్ చేయడం వరకు మాత్రమే. అండ్ ఇది ఆర్సి రెడ్డి అంటే వైజాగ్, అంటే ఎవరైతే వైజాగ్లో ఉన్నారో దాని చుట్టుపక్కల రీజన్స్లో ఉన్నారో వైజాగ్లోని
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ ఎంవిపి కాలనీ ఏదైతే ఉంటుందో ఆ ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ దగ్గర ఉన్న బుక్ స్టోర్ ఏదైతే ఉంటుందో అందులో మీకు ఈ బుక్ అవైలబుల్లో ఉంటుంది. అండ్ అలాగే గైస్ మీరు ఇక్కడ చూస్తే అమెజాన్, ఈ బుక్ అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. అయితే రేపటి నుంచి అమెజాన్లో ఈ బుక్ ఉంటుంది. మీరు జనరల్గా ప్రోడక్ట్స్ని ఎలాగైతే పర్చేస్ చేస్తారో అలాగే ఈ బుక్ని కూడా మీరు అలాగే కొనుక్కోవచ్చు. అండ్ హైదరాబాద్లో అండ్ అలాగే స్టేట్ మొత్తంలో ఉన్న మేజర్ బుక్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా ఈ బుక్ అవైలబుల్ ఉంటుంది. మీకు గనుక ఈ బుక్ దొరక్కపోతే అండ్ కింద స్క్రోలింగ్లో నా పర్సనల్ నంబరే ఉంది, మీరు దానికి కనుక్కోవచ్చు. ఒక 2-3 డేస్ ఓపిక పట్టండి, అన్ని బుక్ స్టోర్స్ వాళ్ళకి ఇది డిస్ట్రిబ్యూట్ అవుతుంది, మీకు వాళ్ళు అమ్ముతారు. ఒకవేళ దొరక్కపోతే మీరు అమెజాన్లో నుంచి కొనుక్కోవచ్చు. అమెజాన్లో కూడా మీకు కొనుక్కోలేకపోతే నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. సో అది గైస్, సో మీకు అందరికీ కూడా ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ గైస్ డెఫినెట్గా వీడియోస్ అన్ని సర్చ్ చేస్తూనే ఉన్నారు. కొంచెం డీలే అవుతున్నప్పుడు కొంతమందికి ఏదైనా ఇబ్బంది అవ్వచ్చు. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఇంతకుముందు చెప్పినట్టు 3 గంటలు క్లాస్ చెప్తే 2 గంటలు ఎఫిషియన్సీ వస్తుంది. దాన్ని మళ్ళీ రికార్డ్ చేసినాక దాన్ని మళ్ళీ ఎడిట్ చేయడం కొంచెం లేట్ అవుతుంది. ఏమైనా ఇబ్బంది ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. అండ్ ఫస్ట్ యూనిట్ ఆల్రెడీ రికార్డింగ్లో లైవ్ ప్లస్ రికార్డింగ్ చేస్తాం. ఫస్ట్ యూనిట్ ఆల్మోస్ట్ అయిపోయింది. సెకండ్ యూనిట్ కూడా సార్ స్టార్ట్ చేయడం జరిగింది. మీకున్న 3 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉంది. అండ్ గైస్ 3 యూనిట్స్ ఉన్నాయి, 5 అంటే 10 అన్నట్టు కాకుండా ఎలాగైనా కూడా మార్క్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ యూనిట్ చాలా ఎక్కువ ఉంది కానీ వచ్చేవి 10 మార్క్స్ కానీ నెగ్లెక్ట్ మాత్రం చేయకండి. సో సిలబస్ ప్రకారం అన్నీ చదవండి, ఎలాగైనా కూడా మార్క్స్ రావచ్చు. అండ్ మళ్ళీ అప్డేట్ ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం చాలా పటిష్టమైన కంటెంట్తో ఎవరు రాయలేనంత అంటే అందరికంటే కూడా చాలా చక్కగా, సో అందరూ బాగా రాస్తారు. మేము మా ఎఫర్ట్స్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. చాలా చక్కని బుక్ ఇంగ్లీష్ మీడియంలో రాబోతుంది. అండ్ తెలుగు మీడియంలో కూడా ఆల్రెడీ చక్కని బుక్ వచ్చేసింది. సో తెలుగు మీడియంలో మీరు పర్చేస్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియంలో తొందరలో వస్తుంది. అండ్ ఇంగ్లీష్ మీడియం బుక్ గురించి గైస్ ఎక్కువగా మెసేజ్లు పెట్టకండి, అంటే నేనే అప్డేట్ ఇస్తున్నాను. అండ్ ఇంకేదైనా డిలే ఉండదు, ఇంకా అయిపోతుంది. సో ఆల్మోస్ట్ 200 పేజెస్ మొత్తం ప్రింటింగ్ లేకపోతే అంతా చూడడం అయిపోయింది. మిగతావి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మేము చెక్ చేస్తున్నాం. థ్యాంక్ యూ గైస్.